కమర్షియల్ ట్యాక్స్ స్కామ్లో తెలంగాణ సిఐడి దూకుడు పెంచింది. యాప్స్ మాడ్యూల్స్ తయారీలో రిసోర్స్ పర్సన్గా ఉన్న అధికారులపై ఫోకస్ చేసింది. తాజాగా 30 మందిని విచారించింది సిఐడి. ఈ కేసులో నాటి సీఎస్ సోమేష్ కుమార్ నిందితుడిగా ఉన్నారు. కొందరు డీలర్స్ ఇలాంటి వస్తువులు కొనుక్కున్నా నకిలీ బిల్లులతో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినట్లు గుర్తించారు. మొత్తం 75 కంపెనీల్లో ఇప్పటి వరకు 40 కంపెనీల డేటాను సేకరించారు. ఐటీసీ పేరుతో కంపెనీలు 1400 కోట్ల ప్రజాధనం లూటీ చేసినట్లు గుర్తిస్తున్నారు. నాటి సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలతోనే డేటా కనబడకుండా చేసిన నలుగురితో పాటు ప్లియంటో టెక్నాలజీ సంస్థపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తెలంగాణ సిఐడి లోతైన దర్యాప్తు చేస్తోంది. దీంతో త్వరలోనే కీలక అరెస్టులు కూడా ఉండే అవకాశాలున్నాయి.